హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు మీరు ఈ వ్లాగ్ ఏంటి అనేసి. ఇది ఒక సింపుల్ కాకరకాయ రెసిపీ అండి. మామూలుగా కాకరకాయ అనగానే ఎవరు తినరు కదా, అందుకని చెప్పి నేను ఒక సింపుల్ వేలో చెప్దామని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట. ఏం లేదు, ఫస్ట్ ఇవి కాకరకాయలు ఉంటాయి కదా, నీట్గా కొంతమంది పైపొట్టు తీస్తారు, కొంతమంది విత్తనాలు అలాగే ఉంచుకుంటారు. నేనైతే విత్తనాలు ఉంచను, పైపొట్టు ఉంచను. సో వచ్చేసి ఇంకా ఆ కాకరకాయలు అనేటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఉప్పు, పసుపు అండ్ చింతకాయ ఈ 3 కలిపి బాగా ఉడకబెట్టాక లైక్ ఇంకా పట్టుకుంటే విరిగిపోవాలి. అలా ఉన్నప్పుడు వాటిని ఉడికించినవి దించేసుకొని ఆ వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా అవంతా తీసేయాలి. అండ్ ఆ చింతపండును కూడా సపరేట్ చేసేయాలన్నమాట. సపరేట్ చేసినాక ఏంటంటే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని అండ్ ఫస్ట్ హీట్ అయ్యాక అందులోకి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఆ పక్కన అంటే, ఇది ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ అనేవి నేను ఫ్రై కోసం అని చెప్పి పొడి రెడీ చేసుకుంటున్నాను, పప్పుల పొడి. అది యాజ్ యూజువల్ మీకు తెలిసిన రెసిపీనే కదా. పప్పుల్ని వేయించుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొన్ని తెల్లగడ్డలు, కారం వేసి మిక్సీకి వేసుకోవాలి. అది అంతే, పప్పుల పొడి రెడీ అయిపోతుంది టేస్టీగా. ఆ పప్పుల పొడిని నేను ఫ్రైకి యూస్ చేస్తాను అనమాట. అందుకే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇన్ బిట్వీన్, అంటే ప్యారలల్ గా అయిపోద్ది కదా అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాను మీకు ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇంకా అంతలోపు ఈ ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిపోయాయి చూడండి బాగా. ఇంకా ఫ్రై అయిపోయాక మీరు ఏం చేస్తారంటే పక్కన తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకటేసారి కాకరకాయలు అండ్ ఒకటేసారి ఆనియన్స్ వేస్తే ఇదే అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయి ఉంటాయి. కాబట్టి ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలు అనేటివి అందులో వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. అది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఎలా అంటే కొంచెం బ్లాక్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయ్యాలి. అలా అని మాడగొట్టకండి. ఓకే, మీకు డౌట్ వచ్చుండొచ్చు, లైక్ బోత్ ఆనియన్స్ అండ్ కాకరకాయలు ఒకేసారి ఫ్రై చేయొచ్చు కదా అని. చెయ్యొచ్చు, బట్ కాకరకాయలు ఫ్రై అవ్వండి, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే ఫ్రై అవుతాయి. అందుకే సపరేట్ గా ఫ్రై అయినాక కాకరకాయలు అనేటివి ఒక 80% ఫ్రై అయిపోయింది అని మనకు అనిపించినప్పుడు మనం ఆనియన్స్ అనేటివి మళ్ళీ కాకరకాయల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బెల్లం ముక్క, నా దగ్గర క్యూబ్ బెల్లం ఉండింది, క్యూబ్స్వి, అందుకే నేను 2 యాడ్ చేశాను అనమాట. బెల్లం ముక్క యాడ్ చేసి బాగా అది కరిగిపోయి ఆ ముక్కలు పట్టేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. చేశాక అది ఫ్రై అయిపోయింది, మిక్స్ అయ్యింది అని మనకు అనిపించినప్పుడు కొంచెం ఇంకా అదే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. అది అన్నంలో కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.